హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ షోయి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన విజయవాడ 1 టౌన్ గుడివాడ వారి స్ట్రీట్లో ఉన్న కుంభకోణం కాపర్ షాప్కి అయితే వచ్చేసాము. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు కాపరు బ్రాస్ ఐటమ్స్ చూపించండి అని చెప్పి. మీ అందరి కోసం ఈరోజు అయితే సూపర్ షాప్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా యూజువల్లీ ఇంత కలెక్షన్ అయితే మనం ఎక్కడా చూడలేము. బట్ వీళ్ళ షాప్లో వచ్చేసరికి బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి, కాపర్ ఐటమ్స్ కానివ్వండి, చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. విత్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు, హోల్సేల్గా కూడా ఇస్తారు. అలాగే సింగిల్ ఐటమ్ కొరియర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో వచ్చేసరికి వీళ్ళ కలెక్షన్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేస్తేనే మన నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీరు మిస్ కాకుండా డైలీ వాచ్ చేసేయచ్చు. సో కుంభకోణం షాప్ అడ్రస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా చెక్ చేయండి. స్క్రీన్ మీద షాప్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే వాళ్ళకి ఐటమ్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్తారు. అంతేకాకుండా త్రూ నెంబర్ మీరు ఆర్డర్ని ఎక్కడికైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాది కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్, విజయవాడ 1 టౌన్ హోల్సేల్ మార్కెట్ అండి. యాక్చువల్గా ఈరోజు మేము లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా మా దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాము. మా దగ్గర దొరికే మెయిన్ ఏంటంటే రాగి, ఇత్తడి, కంచు, వీటిలో కూడా హోమ్ డెకర్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఐడియల్స్ ఇవన్నీ ఉంటాయండి కలెక్షన్. నేను ఒకటి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్ మనం కాపర్ నుంచి స్టార్ట్ చేద్దామండి. కాపర్లో వచ్చేప్పటికి ఇది మా టీ కెటిల్ అనమాట. ఇది వచ్చేటప్పుడు మీకు 750 mlతో వస్తుంది. ఇన్సైడ్ వచ్చేటప్పుడు మీకు కళాయి పూత కూడా ఉంటుంది. మార్నింగ్ లేసి చక్కగా కాఫీ కానీ టీ కానీ సర్వింగ్కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. దీన్ని టర్కిష్ టీ కెటిల్ అంటారు. ప్యూర్ కాపర్, ఇన్సైడ్ కళాయితో తయారు చేయబడి ఉంటుంది. ఇది మీకు అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేటప్పటికి 2000 నుంచి 3000 వరకు మీకు ఉంటాయి, ఇందులో క్వాంటిటీని బట్టి. తర్వాత ఇది వచ్చి మొగలాయ్ జగ్ అంటే గండి, ఇది మొగలాయ్ డిజైన్ అంటారు. కింద బ్రాస్ వచ్చి బ్రాస్ హ్యాండిల్తో వస్తుంది. దీని వాటర్ పించర్ 1.5 లీటర్తో ఇది మీకు అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ ఇది టర్కిష్ జగ్ అండి, ఇది టర్కిష్ మోడల్ అంటారు. ఇది గిఫ్ట్ ఐటింగ్ బాగుంటుంది, డైలీ వేర్ కి బాగుంటుంది, వాటర్ స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే మెయిన్ గా మీకు క్యాప్ గ్లాస్ తో కూడా వస్తుంది మీకు. సో మీరు చక్కగా క్యాప్ తీసి అందులో వాటర్ పోసుకుని సర్వ్ చేసుకోవడానికి డ్రింకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఫర్ గిఫ్టింగ్, డైలీ వేర్, రెగ్యులర్ వేర్ అన్నిటికీ చాలా బాగుంటుంది. దీని కెపాసిటీ వచ్చి మీకు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు అవైలబుల్ ఉందండి. ప్లస్ అది కాక ఇందులో ఏంటంటే మీకు ప్రతిదీ రాగి నల్లబడిపోతుందని చాలా మంది అంటారు. యాక్చువల్గా నిజంగా రాగి అనేది నల్లబడిపోతే అది ఒరిజినల్ రాగి కాదండి, అంటే దాని మీద పూత వేసినట్టు, ప్లేటెడ్ అని. రాగి అనేది కంపల్సరీ ఆక్సిడైజ్ అవుతుంది, ఎందుకంటే అది నేచర్ మెటల్ అంటారు రాగి అనేది. అది కంపల్సరీ ఆక్సిడైజ్ అవ్వాలి. ఇప్పుడున్న మన మార్కెట్లో చాలా పౌడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ మీకు ఇది వచ్చేది యాపిల్ పాట్ అండి. ఇది 1.7 లీటర్స్లో వస్తుంది మీకు, కుండ మాదిరి వస్తుంది. పైన క్యాపే మీకు గ్లాస్ కూడా మిడిల్ హ్యామర్ టచ్తో వస్తుంది మీకు. ఇది గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు. నెక్స్ట్ జగ్లో ఇంకో మోడల్ వచ్చేప్పటికి ఇది ప్లెయిన్ జగ్, అంటే దీన్ని జంబో జార్ అంటారు. 2.5 లీటర్స్లో అవైలబుల్ ఉంటుంది. ప్లెయిన్ అనమాట, అంటే నాకు ప్లెయిన్ ఉండాలి, ఏ డిజైన్ వద్దనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. తర్వాత ఇది కెపాసిటీ అయితే 2.5 లీటర్ అండి. ఇది వచ్చే 1.7 లీటర్ సిల్వర్ టచ్. ఇంతకుముందు మీరు ప్లెయిన్ చూసారు కదా, ఇది ప్లెయిన్ లో, ఇది మిడిల్ లో సిల్వర్ టచ్ అనమాట. ఇది 2.5 లీటర్, ఇది 1.7 లీటర్. మనకి అప్రాక్స్ గా కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి? కాస్ట్ మీకు వచ్చేటప్పటికి 750 నుంచి ఉంటాయండి. తర్వాత ఇంకోటప్పటికి సురాహి మోడల్ అంటారు. యాక్చువల్గా మీరు క్యాప్స్ అని చెప్తున్నాను, ఇది ఇదేనండి. క్యాప్ ఇలా వస్తుంది, ఇలా పెట్టుకోవచ్చు. మీరు వాటర్ తాగాలంటే ఇలా తాగొచ్చు. చాలా బాగుంది. ఇది బెస్ట్ ఆప్షన్. హెవీ లాకర్ పాలిషింగ్ తో వస్తుంది మీకు. సో డైలీ వేర్ కి, గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి మీకు చూపించేది దోసకాయ చెంబు అంటారు. యాక్చువల్గా ఈ చెంబు గురించి పూర్వీకులకు బాగా ఐడియా ఉంటుందండి. దోసకాయ చెంబు అంటారు కదా, ఇది 1/2 లీటర్ చెంబు అనమాట. ఇది ఎప్పుడో అంతరించిపోయిన డిజైన్, బట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది కాపర్లో చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ మీకు ఫినిషింగ్ కానీ యాసిడ్ వాక్ 2 టోన్ లేయర్ వస్తుంది మీకు, చాలా బాగుంటుంది. హెవీగా కూడా ఉంటుంది వాడుకోవటానికి.
ఇది ప్రైస్ రేంజ్ అలా ఇది ఉండొచ్చు. ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 450 నుంచి ఉందండి. ఓకే. నెక్స్ట్ ప్రైస్ అనేది ఏదైనా ఐటమ్ ని బట్టి ఉంటుందా అండి? లేదండి, యాక్చువల్గా మెయిన్ కాపర్ కానీ బ్రాస్ కానీ బ్రాంజ్ కానీ ప్రతిరోజు 12ంటికి మార్కెట్ రేట్స్ మారుతూ ఉంటాయి. దాని ప్రకారమే మేము అనేది రేట్లు నిర్ణయిస్తూ ఉంటాం. అది యూనివర్సల్ అన్నమాట. అంటే ఈ రోజు ఏదో నిన్న రేట్ ఇవాళ ఉండాలి, ఇవాళ రేట్ రేపు ఉండాలని కూడా ఉండదు. రోజుకో రేట్ మారుతూ బంగారం లాగా, బంగారం లాగా సేమ్ లైక్ గోల్డ్ లాగా. సో దీన్ని డిపెండ్స్ చేసుకునే మేము రేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మాది ప్రత్యేకంగా హోల్సేల్ కాబట్టి మేము ఎక్కువ మెటల్స్ మీద ఉన్న రేట్ల ద్వారానే మేము ఫాలో అవుతాం. మెటల్స్ ఈ రోజు ఎంత రేటు దాని ద్వారా ఫాలో అవుతాం. రిటైల్ రేట్స్ అంటే అది వేరండి, వాళ్ళు ఫిక్స్డ్గా ఉంటాయి. మాది అలా కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ఫ్లక్చువేషన్. ఇప్పుడు మీకు వాటర్ కలెక్షన్ చూపించాను కదా, నెక్స్ట్ మనం ఇది వచ్చేటప్పటికి హాట్ ప్యాక్ డిష్ అంటారండి. ఇది కుకింగ్కి సర్వింగ్కి తర్వాత మీకు కుకింగ్ సర్వింగ్ స్టోరేజ్ మూడింటికి బాగుంటుంది. యాక్చువల్గా ఇది నేను చూపిస్తుంది 500 ml డిష్ అనమాట. మీకు ఇందులో 5 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. 300 ml, 500 ml, 750 ml, 1 లీటర్ ఇలా 4 సైజెస్ అవైలబుల్లో ఉంటాయి. లోపల మీకు ఏంటంటే మొత్తం కాపర్ వస్తుంది, లోపల స్టీల్ ఇంజెక్షన్ ప్లేట్ అనేది మేము అటాచ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మీకు టమాటా కానీ చింతపండు కానీ ఏ పులిపి పదార్థం తగిలినా రాగి అనేది దెబ్బతినకుండా ఉండటానికి మీరు ఇంజెక్షన్ ప్లేట్ అనేది వేస్తాం అనమాట. ఒకప్పుడు కళాయి పూత వేసేవాళ్ళు కదా, ఇప్పుడు కళాయి అనేది అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడు స్టీల్ ఇంజెక్షన్ ప్లేట్ అనేది వస్తుంది. యాక్చువల్లీ ఇది ఫ్రెంచ్ టెక్నాలజీ అండి. స్టీల్ ప్లేట్ అంటించడం వల్ల మీకు హ్యాండిల్ చేయడానికి 2 హ్యాండిల్స్ కూడా వస్తాయి మీకు. తర్వాత నెట్ అంటారు. కడాయి అంటే మీకు తెలుసు కదా, మూకిడి టైప్. సో ఇది వచ్చేటప్పుడు మీకు 300 ml కెపాసిటీ. బట్ ఇందులో కూడా మీకు అప్ టు 2 kgs వరకు అవైలబుల్ ఉన్నాయి సైజెస్. కడాయి నెక్స్ట్ పాన్ లో ఇది ఒక మోడల్ అండి, కాపర్ ఎస్ఎస్ పాన్ లో. ఇది బెల్లీ పాన్ అంటారు. యాక్చువల్ గా బెల్లీ పాన్ రౌండ్ గా వస్తుంది. ఇది కర్రీకి వాడుకుంటారు. సో ఇది కర్రీ కోసం తయారు చేయబడింది. మీకు పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. సో ఇందులో కూడా మీకు 5 or 6 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ కెపాసిటీని బట్టి అనమాట. ఓకే. పాన్ అండి, సాస్ పాన్ అంటే మనకి ఏదైనా లిక్విడ్ లైక్ ఏదైనా తాలింపులు వేసుకోవడానికి దానికి చాలా బాగుంటుంది. ఇది సాస్ పాన్ అంటారు. మీకు ఇక్కడ పట్టుకోవడానికి ఒక మీకు లాక్ వస్తుంది, లేదంటే హ్యాండిల్తో 2 రకాలుగా పట్టుకోవచ్చు. ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. ఇది అప్రాక్స్ గా కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి? ఇది అప్రాక్స్ గా మీకు 500 అలా ఉంటుంది. 500 నుంచి మీకు 1050 లోపలే ఉంటాయండి, కాపర్ కిచెన్ వేర్ ఏదైనా సరే. ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు ఓవెల్ ఎంట్రీ డిష్ అంటారు. ఓవెల్ ఎంట్రీ డిష్ మీన్స్ ఏంటంటే ఇందులో కర్రీ కానీ ఏదైనా వేసుకుని మనం డైనింగ్ టేబుల్ పెట్టుకుని సర్వ్ చేసుకోవడానికి వడ్డించుకునేది గిన్నె అనమాట ఇది. సో మనం వండేసిన కర్రీ ఇందులో పెట్టుకుని మనం వడ్డించుకోవడానికి దీన్ని ఓవెల్ ఎంట్రీ డిష్ అంటారు. ఇందులో కూడా మీకు సైజెస్ ఉంటాయి. ఓకే. కాపర్ ఎస్ఎస్ బకెట్స్ ఇందులో కూడా మీకు 5 సైజులు ఉంటాయి. సాంబార్ బకెట్ అని, నెక్స్ట్ గ్రేవీ బకెట్ అని, కూర బకెట్ అని, పెరుగు బకెట్ అని, ఇలా చాలా సైజెస్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇది అప్రాక్స్ గా వెయిట్ అండి? ఇది వెయిట్ వచ్చేటప్పటికి మీకు 300 grams నుంచి 1 kg వరకు ఉంటాయండి వెయిట్స్ కూడా. ఓకే. ప్రైజెస్ కావాలన్నప్పుడు మీకు కాంటాక్ట్ అయితే చెప్తారు కానీ? ప్రైజెస్ మీకు నాకు కాంటాక్ట్ చేసినా చెప్తానండి, మెసేజ్ పెట్టినా చెప్తాను. కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీడే మార్కెట్ని బట్టే మీకు ప్రైస్ అనేది నేను చెప్పగలుగుతాను. ఓకే. సింగిల్ ఐటమ్ కొరియర్ చేస్తారా? సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి. బట్ మాది మాత్రం హోల్సేల్ అండి. సింగిల్ ఐటమ్ అయినా మేము కొరియర్ చేస్తాము, ప్రాబ్లం అయితే లేదు. లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవి. మీకు ఇది మీనా వర్క్ అంటారు. మీనా వర్క్ అంటే ఏంటంటే ఒక టైల్ వర్క్ అనమాట. అంటే మనకి మెయింటెనెన్స్ లేకుండా ఉండేది. తర్వాత మెయింటెనెన్స్కి ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు. ఇది తర్వాత ఇది ఛాంపియన్ బాటిల్ లుక్ వస్తుంది మీకు. దీనికి థ్రెడ్డింగ్ ఉండదు. చాలామంది ఏంటంటే థ్రెడ్ రావటం వల్ల ఓపెన్ చేసేప్పుడు బాగా సౌండ్ చేస్తుందండి, థ్రెడ్స్ లూజ్ అయిపోతున్నాయి అంటున్నారు కదా, వాళ్ళకి ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వాటర్ బాటిల్ కూడా మనకి పీస్ కాస్టే కదా? పీస్ కాస్ట్ ఎంత అండి అసలు? అది మీకు 500 నుంచి ఉన్నాయండి. ఇది ప్లెయిన్ ఇది వచ్చారు మివాగో రివింగ్ అంటారు దీన్ని. అంటే 3 ring సిరీస్ అనమాట. ఇది విత్ లేకర్ పాలిష్ లో వస్తుంది. ప్లెయిన్ కావాల్సిన ప్లెయిన్ తీసుకోవచ్చు, ప్లెయిన్ కావాలని తీసుకోవచ్చు. ఇదేమో ఫుల్ మీనా వర్క్, ఇది హాఫ్ మీనా వర్క్, ఇది ఫుల్ మీనా వర్క్ వస్తుంది. బట్ ఇది మొత్తం కాపర్ మీద మీకు వర్క్ జరగడం అన్నమాట. అంటే ఓన్లీ కాపర్ బాటిల్స్ వస్తే కూడా పిల్లలు ఇష్టపడరు అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు. ఇలా వర్క్స్ వస్తున్నాయి కాలేజ్ స్టూడెంట్స్ కి మోడల్స్. కాలేజ్ బాగుంటున్నాయి. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ టేస్ట్ ని బట్టి. చిన్న పిల్లలకి అయితే చోటా భీము,
తర్వాత స్టూడెంట్స్కి అయితే ఫ్లవర్స్ అని లేదంటే జీబ్రా లైన్స్ అని ఇలా రకరకాల మోడల్స్లో మీకు అవైలబుల్ ఉంటున్నాయి ఇవన్నీ. ఓకే, కలెక్షన్ కూడా చాలా బాగుందండి మీది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం చూపిద్దామండి? నెక్స్ట్ కలెక్షన్ వచ్చి పూజ ఐటమ్స్ లో అండి. యాక్చువల్గా ఇది దశావతారం ప్యూర్ కాపర్ కలర్స్. అంటే ఇది హ్యాండీక్రాఫ్టెడ్ అన్నమాట, అంటే చేతితో చెక్కిన చెంబు అంటారు దీన్ని, కలశం. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా, దశావతారం చాలా డీటెయిలింగ్ గా ఉంది, అసలు ఫుల్ డీటెయిలింగ్ ఉంటుంది. ప్యూర్ కాపర్ హ్యాండ్ మేడ్ వర్షన్ మీకు ఇది. ఓకే, ఇందులోనే మీకు అష్టలక్ష్మి ఉంటుంది, దశావతారం ఉంటుంది. సో రెండు డిజైన్స్ మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చండి వెయిట్ గాని కాస్ట్? వెయిట్ వచ్చేటప్పటికి మీకు 1.2 kg 1.3 kg వరకు అవైలబుల్ లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ కలశం లోటస్ అండి. అంటే లోటస్ లో కూడా ఇది ప్లెయిన్ లోటా, ఇది స్వస్తిక్ లేజర్ వచ్చే ఎంబోజింగ్ లోటా. ఇక్కడ మీకు స్వస్తిక్ ఎంబోజింగ్ లోటా. నెక్స్ట్ కుంభకోణం లోటాలు అంటారు ఇవి. ఇవేమో మ్యారేజెస్ కి వాటికి వాడే బ్రాస్ లో మీకు ఎనామిల్ వర్క్ చేసిన లోటాసు. తర్వాత ఇవి మీరు ఆల్రెడీ చూసారు కదా, దశావతారం లోటా, ఇది కుంభకోణం లోటా. నెక్స్ట్ ఇవి ఏంటంటే పంజాబీ కుండలు అంటారు. పంజాబీ కుండలు అంటే యాక్చువల్ గా ఇందులో నెయ్యి కాసుకోవడానికి అనమాట ఇవి. సో వీటిని పంజాబీ హండీస్ అంటారు. హండీ అని రాగి దాంట్లో కూడా గీ కాస్తారండి. రాగి దాంట్లో మీకు రాగి దాంట్లో కాస్తున్నారంటే అందులో యాక్చువల్ గా మీకు అది స్టీల్ ఇంజెక్షన్ ప్లేట్ ఉంది కదా, సో దీని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. తర్వాత చూపించారా? షూర్ చూపిస్తానండి. ఎంత కెపాసిటీలో వచ్చిందండి ఇది ఐటమ్? మీకు ఇది 350 ml నుంచి ఆల్మోస్ట్ 1.5 kg వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. పంజాబీ కుండ. ఓకే, నెక్స్ట్ ఇది కాపర్ గడ అండి. అంటే వాటర్ డిస్పెన్సర్ లో గడ అని చెప్పి ఇది మా కొత్త మోడల్ అన్నమాట. రౌండ్ గా వస్తుంది మీకు గడ షేప్ లో. తర్వాత గోపురం లాగా మీకు ఇలా వస్తుంది. ఇది మీకు 8 లీటర్స్ నుంచి 20 లీటర్స్ వరకు అవైలబుల్ లో ఉంటాయి మా దగ్గర. సో ఇక్కడ మీరు ట్యాప్ పెట్టేసుకోవచ్చు. దీని గ్లాస్ కూడా మీకు కాంప్లిమెంట్ గా వస్తుంది. సో ఇది కొత్త కలెక్షన్ కాపర్ గడా మోడల్. ఇది కెపాసిటీ ఎంత అండి? ఇది మీకు ఇది కెపాసిటీ వచ్చేప్పుడు 8 లీటర్స్ అండి. మీకు ఇందులో 20 లీటర్స్ వరకు అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, గ్లాస్ అండి. యాక్చువల్ గా కాపర్ వైన్ గ్లాస్ అంటారు. ఇది గిఫ్టింగ్ కి బాగుంటుంది, డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇన్సైడ్ అవుట్ సైడ్ కాపర్ వస్తుంది. మధ్యలో మీకు పైప్ వచ్చేటప్పటికి బ్రాస్ లో పైప్ వస్తుంది. బేస్ వచ్చేటప్పటికి కాపర్, మీకు గ్లాస్ వచ్చేటికి కాపర్, కానీ పైప్ మాత్రం ఇది బ్రాస్తో ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్కి బెస్ట్ ఆప్షన్ ఇది. మీకు ఇది పీస్ కాస్ట్ అండి? ఇది పీస్ కాస్ట్ అండి. మీకు 690 అలా పడుతుంది మీకు. ఇది హోల్సేల్ ప్రైస్. ప్యూర్ కాపర్ హ్యాండ్ మేడ్ మీకు ఉర్లీ అండి, ప్లెయిన్ గా ఉంటుంది. యాక్చువల్గా కాపర్ ఏంటంటే మీకు కాపర్ లో పువ్వులేసి ఈశాన్య మూలం పెడతాం వల్ల చాలా మంచిది అంటారు కదా. అవును. సో అందుకనే కాపర్ లో ఇది ఉర్లీ. మీకు కాపర్ లో ఉన్నాయి, బ్రాస్ లో ఉన్నాయి, బట్ మీకు కాపర్ సెక్షన్ కాబట్టి కాపర్ లో కూడా చూపిస్తున్నాను. ఇందులో కూడా మీకు సైజెస్ ఇంచెస్ ద్వారా ఉంటాయి. 10 inches 12 inches 14 inches వరకు మీకు అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. ఇది ఏ ఇంచ్ అండి? ఇది వచ్చేటప్పుడు మీకు 10 inch అండి. అలా మీకు 14 inches వరకు అవైలబుల్ లో ఉంది. అసలు అప్రాక్స్ గా కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీగా ఒక 1200 అలా ఉంటుందండి. ఎందుకంటే మీకు వెయిట్ వచ్చేటప్పటికి 1.1 kg దాకా వస్తుంది ఇది. ఓకే, సాలిడ్ ఫినిషింగ్ గా ఉంటుంది. మీకు ఈజీ మెయింటెనెన్స్, ఈజీ క్లీనింగ్, చాలా బాగుంటుంది ఇది. మనకి ఇక్కడ పట్టుకోవడానికి వచ్చింది కదా, ఇది కూడా కాపర్ లేకపోతే ఇది బ్రాస్ అండి. బ్రాస్ వచ్చింది అంటే కొంచెం చూడటానికి అట్రాక్టివ్ లుక్ అన్నమాట. ఇక్కడ కూడా కాపర్ ఇస్తే ఏమవుతుంది అంటే చూడటానికి బాగోదు. దీని వల్ల బ్రాస్ హ్యాండిల్స్ టైప్ మీకు. మా కాపర్ లైఫ్ కంపెనీది యాక్చువల్ గా స్పెషల్ అన్నమాట. ఇది మీకు వచ్చేటప్పటికి తాళీ సెట్ అంటారు. తాళీలో మీకు ప్లెయిన్ 2 కటోరీలు, ఒక హల్వా ప్లేట్, ఒక డిజర్ట్ జార్ స్పూన్ అండ్ 1 కాపర్ స్టీల్ గ్లాస్. సో ఇదంతా తాళీ సెట్. మీకు కావాలంటే మేము తాళీలు విడిగా కూడా ఇస్తాము, కటోరీలు కూడా విడిగా దొరుకుతాయి, స్పూన్స్ విడిగా దొరుకుతాయి. లేదు సెట్ కావాలంటే సెట్గా తీసుకోవచ్చు. విడిగా కావాలన్నా కూడా విడిగా కూడా మా దగ్గర దొరుకుతాయి. తర్వాత మాది కొత్త కలెక్షన్ అండి. కాపర్లో మీకు కోస్టర్ ప్లస్ కప్. యాక్చువల్గా అందరూ సాసర్ అంటారు, ఇది కోస్టర్ అండి. కోస్టర్ అంటే మీకు గ్లాస్ వెళ్ళి ఆ లోపల ఏదైతే ఉంటుందో దాని ఫిట్టింగ్ అటాచ్డ్గా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. అంటే ఇది సపరేట్ కదా? సపరేటే అండి. యాక్చువల్గా కప్పు సపరేటు, కోస్టర్ సపరేటు. సో కోస్టర్ ఏంటంటే మనం కాఫీ అవి కాచుకోవడానికి చూపిస్తాను ఒకసారి మీకు డైరెక్ట్గా, బెటర్ మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది కోస్టర్. సాసర్ అంటే ప్లెయిన్ గా ఉంటది, కోస్టర్ అంటే మళ్ళీ మీకు ఇలా వస్తుంది. సో దీంట్లో కప్పు ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీకు.
సో ఇది గిఫ్టింగ్ కి బాగుంటుంది, డైలీ వేస్ కి బాగుంటుంది. ఇందులో మీకు ఇది హ్యామర్ టచ్ లో ఉంది, ప్లస్ ప్లెయిన్ లో కూడా మా దగ్గర అవైలబుల్ లో ఉందండి. పీస్ కాస్ట్ కదండి? ఇది పీస్ కాస్ట్ అండి, మీకు 480 రూపీస్ పడుతుంది సెట్ వచ్చి. ఓకే, ఏంటిదండి? ప్యూర్ కాపర్. ప్యూర్ కాపర్ వస్తుంది. రైట్ అండి, ప్యూర్ కాపర్ లోనే వస్తుంది మీకు. నెక్స్ట్ ఇదేం ఐటమ్ అండి? ఇది వచ్చేటి ఐస్ క్రీమ్ బౌల్ అండి, కాపర్ లో. మన ఐస్ క్రీమే కాదు, పళ్ళు లేదంటే గులాబ్ జామ్ తినడానికి వాటికి ఇది వాడతారు ఫంక్షన్స్ లోను. డైలీ వేర్ కి బాగుంటుంది, గిఫ్ట్ వేర్ కూడా చాలా బాగుంటుంది. కింద ఏమో బ్రాస్ వస్తుంది, ఇదంతా కాపర్, లోపల ఎస్ఎస్ అన్నమాట. ఓకే, కింద బ్రాస్ వచ్చేసి పైన కాపర్ వచ్చి లోపల ఎస్ఎస్ వస్తుంది. పీస్ కాస్ట్ ఏనండి? ఇది పీస్ కాస్ట్ అండి. ఓకే. కాపర్ కుకింగ్ వేర్ లో ఇది కొత్త, ఇది చాఫింగ్ డిష్ అంటారు. యాక్చువల్గా ఇందులో బిర్యానీ, రైస్ లేదంటే నాన్ వెజ్ లైక్ చేపల పులుసు, నాన్ వెజ్ కూర ఏదైనా వండుకోవచ్చు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. ఒక రైస్ ఒకటే ఐటమ్ ఉండాలని లేదు, ప్రతిదీ ఇందులో మీరు కుకింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా కుక్ చేసేసుకోవచ్చు. దీని కెపాసిటీ వచ్చి 2 లీటర్స్ అండి. ఇందులో 1.5 లీటర్లు కూడా అవైలబుల్ ఉంది. ఇది ఒరిజినల్ టిన్ అన్నమాట. ఇది ఒరిజినల్ టిన్ మీకు. సో ఇందులో స్టీల్ అనేది మేము యాడ్ చేయం, ఇది ఒరిజినల్ టిన్. సో దీనివల్ల ఇది చాలా కాస్ట్ ఎక్కువ, ప్లస్ అది కాక మీకు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఓకే. సో ఇందులో 1 లీటర్ నుంచి మీకు 4 లీటర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి మా దగ్గర. కాపర్ కడ, యాక్చువల్గా బ్రాస్లెట్ మాదిరి. ఇది ఒరిజినల్ ప్యూర్ కాపర్ తో తయారు చేయబడిన కడాసి. ఇందులో కూడా మీకు మా దగ్గర డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. యాక్చువల్గా రాగి కడియం అనేది అందరూ వేడి లాగడం కోసమే అనుకుంటారు, కానీ రాగి కడియం వల్ల వేడితో పాటు మనకి మైండ్ అనేది టెన్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంచుతుంది రాగి కడియం. ఒకప్పుడు రాజులు కూడా కాళ్ళకి వేళ్ళకి రాగి ఉంగరాలు, రాగి ఆభరణాలు ధరించేవాళ్ళు అనమాట. అంత రాజపాలన చేస్తున్నా కూడా, అంత స్ట్రెస్ తీసుకున్నా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. బికాజ్ ఏంటంటే ఈ రాగి ఆభరణాల వల్లే, ధరించడం వల్ల. దీనివల్ల మనకి మంచి తప్ప అసలు రాగి వల్ల చెడు అనేది ఉండదు. ఆరోగ్యపరంగా, మైండ్ సెట్కి కానీ వాటన్నిటికీ రాగి కడియం అనేది చాలా మంచిది. ఇది పీస్ కాస్ట్ అండి. ఒరిజినల్ రాగి కడియం వచ్చి మీకు 200 రూపీస్ పడుతుంది, ప్యూర్ ఒరిజినల్ అన్నమాట. ఇందులో కూడా మీకు ప్లెయిన్ డిజైన్ ఉంది, నార్మల్ డిజైన్స్ ఉన్నాయి, అన్ని బ్రాస్లెట్ టైప్ వస్తాయి మీకు. ఓకే, ప్లెయిన్ కూడా ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. కేటగిరీలో ఇది సర్వింగ్ కేటగిరీ అండి. సర్వింగ్ కేటగిరీలో వచ్చేటప్పటికి మీకు ఇంతకుముందు డిష్ చూపించాను కదా, అలాగే పికిల్ కంటైనర్ అన్నమాట. ఇది 3 పికిల్స్. ఇందులో మీకు 2 పికిల్ కంటైనర్, 4 పికిల్ కంటైనర్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఓకే. సో దీని హ్యాండిల్ మొత్తం వచ్చేటప్పుడు బ్రాస్ లో వస్తుంది. మనకి బౌల్స్ వచ్చేసరికి రాగి వస్తుందండి. బౌల్స్ వచ్చేటప్పటికి కాపర్ వస్తుందండి. ఓకే. ఈ హ్యాండిల్ ఇది మొత్తం మేడ్ ఆఫ్ బ్రాస్, ఇది వచ్చేటప్పుడు మేడ్ ఆఫ్ కాపర్ అండ్ ఎస్ఎస్ అన్నమాట. ఓకే. సో చాలా బాగుంటది. మ్యారేజెస్ కి వాటికి గిఫ్ట్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు కొత్తగా. తర్వాత మీరు డైలీ వేస్ కూడా చాలా బాగుంటది. 3 గిన్నెలు, 2 గిన్నెలు, 4 గిన్నెలు అవైలబుల్ లో ఉన్నాయి. ఫ్రూట్ బౌల్ అండి ఇది. యాక్చువల్ గా గిఫ్ట్ కి ఇవ్వచ్చు, డైలీ వేర్ కి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వేసుకోవడానికి కూడా ప్యూర్ కాపర్ ఫ్రూట్ బౌల్ అనమాట. 6 ఇంచెస్, 6 ఇంచెస్, 10 ఇంచెస్, 12 ఇంచెస్ లో కూడా మీకు ఇది అవైలబుల్ లో ఉంది. పీస్ కాస్ట్ ఏనండి? ఇది పీస్ కాస్ట్ అండి. చూడండి బఫింగ్ వస్తుంది మీకు అవుట్ సైడ్ అంతా, ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా బఫింగ్ వస్తుంది. చాలా బాగుంది వర్క్. రౌండ్ గా వస్తుంది. ఈ పైన ఏమో మీకు ఇలా వి షేప్ లాగా వస్తుంది. ఇది హెవీ గ్లాస్ అన్నమాట, మీకు ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. గ్లాస్ మోడల్. గ్లాస్ లో ఇది వచ్చేటప్పటికి మీకు మట్కా గ్లాస్ అంటారు. చూడటానికి మీకు 4 గ్లాసెస్ ఒక దాంట్లో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇది సింగిల్ గ్లాస్ అన్నమాట. సో ఇది కూడా హెవీ గ్లాసెస్, అంటే పర్సనల్ గా యూజెస్ కి బాగుంటాయి, కానీ గిఫ్ట్స్ కి అయితే ఇవి బాగోవు మీకు. ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? ఇది కూడా వచ్చేటప్పటికి మీకు 280 గ్రామ్స్, 300 గ్రామ్స్ వస్తుందండి ఆల్మోస్ట్. ఇవన్నీ గ్లాసెస్ లో టైప్స్ అండి? గ్లాసెస్ లో మోడల్స్ అండి. ఓకే. ఇదేమో టర్టిల్ గ్లాస్. ఓకే. ఇవన్నీ టర్టిల్ గ్లాస్ ఫర్ గిఫ్టింగ్ అన్నమాట. ఇవన్నీ గిఫ్టింగ్ కి. ఓకే. పొద్దున్న దీపాలు. ఇవన్నీ ప్లేయింగ్ గ్లాసెస్ అండి, ఓన్లీ ఫర్ గిఫ్టింగ్ అన్నమాట. ఇవన్నీ పర్సనల్ యూజ్ కి బాగుంటాయి, గిఫ్టింగ్ కూడా బాగుంటాయి. ఒక గ్లాస్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. ఓకే. పీస్ కాస్ట్ కదండి గ్లాసెస్? ఇది పీస్ కాస్ట్ అండి. ఓకే. చాలా ప్లెయిన్. ఎంత ఉండొచ్చు అసలు మనకి అప్రాక్సిమేట్లీ? గ్లాస్ వచ్చేప్పటికి మీకు 135 రూపీస్ నుంచి 180 వరకు ఉంటుందండి రేంజ్. ఇది డైలీ యూస్ కి, గిఫ్టింగ్ కూడా. అవునవును. ఇంకా గ్లాసెస్ లో టైప్స్ అన్నమాట ఇవన్నీ. ఓవరాల్ గా అయితే ఒకసారి చూపించేస్తున్నాను. ఓకే. ఇవి వచ్చేసరికి బౌల్స్ కదండి? అవి గిన్నెలండి. ఓకే. ఇది గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? ఇది మీకు వచ్చేటప్పటికి 200 గ్రామ్స్ వస్తుంది గిన్నె. ఓకే. అంటే దేని పర్పస్ అండి ఇది?
ఇది ఏదైనా ప్రసాదం గిన్నె అండి, ప్రసాదం పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా మన ఏమైనా కంటైనర్, జస్ట్ కంటైనర్ టైప్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది మీకు. ఓకే